నెక్స్ట్ ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? జనసేన చంద్రబాబు నాయుడు పార్టీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని? అంటే ఎనీ రీజన్, స్పెసిఫిక్ రీజన్? రీజన్ అంటే ఆయన జగన్ సర్కార్ పాలన చూశారు కదా ప్రజలు. సార్ మాట్లాడండి, కొంచెం గట్టి మాట్లాడండి. అదే వాళ్ళు చూశారు కదా ఆయన చేస్తున్న అరాచకాలు, కొంచెం అన్ని జైల్లో వేయించడం ఇవన్నీ ఉన్నాయి కదా. కరెక్ట్ గా ఒక నిరంకుశ పాలన. బాబు ప్రజలకు గారిని ఉచిత జైల్లో పెట్టడం అనేది ఎవరికి నెగిటివ్? బాబు గారికి నెగిటివ్ లేకపోతే జగన్ గారికి నెగిటివ్? ఇప్పుడు జైల్లో వేసింది బాబు గారిని కదా, జగన్ కి నెగిటివ్ అయిపోతుంది అది. ఎలా అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే ఆయన ఒక కక్షతోని ఆయన జైల్లో వేయించడం అది ఉద్దేశపూరితంగానే కదా, తెలుస్తుంది ప్రజలకు కూడా. మళ్ళీ ఉచిత పథకాలు కూడా బాగా అయిపోయినాయి, ప్రజలు కూడా విసిగిపోయారు. జాబులు లేవు, ఏం లేవు కదా, కంపెనీస్ కూడా ఏం లేవు. కంపెనీస్ కూడా ఏం లేవు. అంటే పోయినసారి జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చారు, 150 సీట్లు వచ్చినాయి. సో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి మేబీ ఒక 40 వరకు వస్తాయి. అంతేనా? మిగతా అంటే ఇప్పుడు 175 సీట్స్ ఉన్నాయి కదా ఆంధ్రాలో. నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి మీరు గెస్ చేస్తున్నారు? అంటే చీలిపోతాయి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి అటు జనసేనకు చంద్రబాబు కలిపి ఒక 120 వరకు వస్తాయి ఈజీగా. మరి వాళ్ళు 175 మేమే అంటున్నారు. 175 మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది ఇప్పుడు తెలంగాణ చూశారు కదా, అది ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు. ప్రజల్లో మార్పు వచ్చిందంటారా? వచ్చింది.